హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తిరుపతి ఘటనకు సంబంధించి చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే విధంగా ఉంది. తిరుపతి చరిత్రలో ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. అయితే 6 ప్రాణాలు కోల్పోవడం, దాదాపు 40 మందికి పైగా తీవ్ర గాయాలు పాలవడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ ఇష్యూకి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కూడా తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి అక్కడ బాధితుల్ని కావచ్చు, లేదంటే చనిపోయిన కుటుంబాలకి పరామర్శించి వాళ్ళకి కొంత ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ ఘటనకి సంబంధించి కారణం ఏంటి? ఈ ఘటన వెనకాల ఎవరున్నారు? ఈ ఘటన తెలిసే జరిగిందా, లేదంటే అధికారుల తప్పిదం వల్ల జరిగిందనేటువంటి ఒక ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సంబంధించి తిరుమల అనేది ఒక ప్రత్యేకంగా భక్తులందరూ భావిస్తూ వస్తుంటారు. ముఖ్యంగా ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది ఆధ్యాత్మికంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అయితే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి చర్యలు అయితే ఎప్పుడు జరగలేదు. కొత్తగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వైకుంఠ ఏకాదశి కావడంతో కొంత ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. దాంతోపాటు ఎక్కువగా భక్తులందరూ వచ్చారు. భక్తులందరూ వచ్చినటువంటి తరుణంలో అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడంలో ఫెయిల్ అయిందనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా నిన్న ఈ ఇష్యూ జరిగినప్పుడు, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, తిరుపతి వెళ్ళి అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళందరినీ పరామర్శించి వచ్చిన తర్వాత, చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన తర్వాత, వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత టీటీడీలోని లోపాలు బయటపడ్డాయి. టీటీడీకి సంబంధించి జరిగినటువంటి తప్పులన్నీ కూడా బయటపడుతూ వచ్చాయి. టీటీడీలో ఎలాంటి సమన్వయ లోపం ఉందనేది కూడా అర్థమవుతూ వచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్కి, ఈవోకి మధ్య విభేదాలు ఉన్నాయి. దాంతోపాటు టీటీడీ పాలక మండలిలో సరిగా ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళకే క్లారిటీ లేకుండా ఉంది. దానివల్లే ఇంత పెద్ద ఘోరం జరగడానికి కారణం అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తున్నప్పుడు ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ ఉన్నారు, ఈవో ఉన్నారు, జేఈఓ ఉన్నారు, అలాగే పోలీస్ శాఖ కూడా ఉంది. వాళ్ళందరికి సంబంధించి కూడా ఆయన జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి కూడా మాట్లాడుతూ వచ్చారు. తప్పిదం అనేది అందరి వల్ల జరిగింది, దానివల్ల ఇబ్బందులు కూడా జరుగుతూ వచ్చాయి, మీ ఇద్దరి మధ్య సమన్వయ లోపం లేదనేది కూడా జరుగుతుందని చెప్పేసుకోవడం. సో ఇవన్నీ మనం చెప్పడం కావచ్చు. నేను డైరెక్ట్గా వీడియోలు చూసాము. దాని తర్వాత అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ సంబంధించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడటం కూడా మనకు అర్థమైపోయింది. అంటే ఏం జరిగిందంటే టీటీడీలో సరైన సమన్వయ లోపం లేదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య లోపాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ ఉంది, ఈవో మధ్య ఉంది, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదనేది కూడా అర్థమవుతుంది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన జరిగే సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ పరామర్శిస్తున్నటువంటి టైంలో ఆ తర్వాత ఆయన టీటీడీ సంబంధించిన చైర్మన్తో కావచ్చు, ఈవోతో కావచ్చు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా తప్పిదం జరిగిందనే సమయంలో ఇద్దరి మధ్య కూడా ఒక వాగ్వాదం జరిగింది. ఎవరిద్దరి మధ్య అంటే చైర్మన్ మధ్యలో, ఈవో మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక వాగ్వాదం జరుగుతూ వచ్చింది. ఈ వాగ్వాదం ఏం జరిగిందనేది కూడా నేను చూపిస్తుంటాను. ఇది టీడీపీ ఒక ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్త. చంద్రబాబు ముందే మాటక ఏపీ సీఎం ఎదుటే తీవ్రంగా వాదనలాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్, ఈవో శ్యామలరావుపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు. తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం, చెప్పేదేందంటూ ఈవో ధ్వజం. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ, తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు. ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పనిచేయలేరా అంటూ కూడా కీలకంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అయితే దాంతోపాటు నిన్న కొంత అధికారులపై చంద్రబాబు ఆగ్రహం, డీఎస్పీ, టీటీడీ గోశాల డైరెక్టర్ల సస్పెన్షన్, ఎస్పీ, జేఈఓ, విజిలెన్స్ అధికారి బదిలీ, తొక్కిసలాటపై విచారణకు ఆదేశం, మృతుల కుటుంబాలకు 25 లక్షలు, ఇంట్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, తిరుపతిలో ప్రమాద స్థలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు, అలాగే టీటీడీలో ఎవరికి వారేలా ఉన్నారు, చైర్మన్, జేఈఓ, ఏఈఓతో తలోదారిగా అయిపోయింది, వైకుంఠ ఏకాదశిపై సమావేశాల్లో స్పష్టంగా వ్యక్తపరిచారని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అంటే ఇది డైరెక్ట్గా ఒక పత్రికలో ప్రధానంగా అంటే టీటీడీ చైర్మన్కి, ఈవోకి సంబంధించి విభేదాలు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ లేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంటే ఈ తప్పు జరగడానికి ఇప్పుడు కారణం ఎవరిదనేది ప్రజలకు చూస్తే అర్థమైపోతుంది. ఈ తప్పు జరగడానికి ఇష్యూ ఎవరిదనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే చైర్మన్ గారికి, ఈవో గారికి, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా సమన్వయ లోపం లేదు, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఏంటనేది కూడా కోఆర్డినేషన్ లేకుండా ఉంది. మరి ఇంత తప్పిదాలు జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు అంటే విత్ ఇన్ ద బాడీలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు బయట వాళ్ళ మీద నిందలు వేస్తటం ఏంటి, బయట వాళ్ళు చేశారని చెప్పేసి మాట్లాడటం ఏంటి, లేదంటే గత ప్రభుత్వం ఇంకో పాలసీ తీసుకొచ్చింది, ఆ పాలసీ విధంగా మేము చేశామని చెప్పడం ఏంటి? టీటీడీ చైర్మన్ నియమించింది ప్రభుత్వమే కదా, ఈవోని నియమించింది ప్రభుత్వమే కదా, వీళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించాల్సింది కూడా ప్రభుత్వమే కదా. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా మిస్ మ్యాచ్ అయింది, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు ఉన్నాయి, దీన్ని క్లియర్ ఎందుకు చేయలేదు? ఈ 8 నెలల నుంచి ప్రభుత్వం నడిపిస్తుంది, టీటీడీ నడుస్తుంది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈవో ఏమో ఒక మాట దారి ఉంటాడు, చైర్మన్ ఒక దారి ఉంటాడు, జేఈఓ ఒక దారి ఉంటాడు, అక్కడ జరుగుతున్నటువంటి పనులు వివిధంగా ఉంటాయి. పోలీస్ శాఖ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు సరిగా అమలు చేయలేకపోతున్నారు. ఇన్ని తప్పిదాలు మీలోనే పెట్టుకొని మరొకల వ్యక్తి మీద కూడా ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు, మరొకల మీద ఆరోపణలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారి ముందు చైర్మన్ ఈఓ తగులాడుకోవడం అంటే అది ఎంత పెద్ద మిస్టేకో మీరే అర్థం చేసుకోండి. ఎంత పెద్ద బిగ్ మిస్టేక్గా మీరు చేసి క్రియేట్ చేసి మీ ఇష్యూలు మీ తప్పిదం వల్ల జరిగిందని చెప్పేసి మీరే ఒప్పుకుంటూ మళ్ళీ అవతల మీద తోసే ప్రయత్నం అయితే జరుగుతుంది, అవతల వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. నిన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసినటువంటి ఆరోపణలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా. అసలు వైకుంఠ ఏకాదశి సంబంధించి 10 రోజులు చేయటం ఏంటి, 10 రోజులు ఎలా ఆగమ శాస్త్రానికి సంబంధించి పండితులు దాన్ని ఎలా ఒప్పుకున్నారో వాళ్ళకే తెలియాలని చెప్పేసి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చిందని చెప్తున్నారు. తిరుపతిలో ఈ టికెట్లకు సంబంధించిన వ్యవహారాన్ని ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సరే, మీరు 8 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, 8 నెలల్లో మీరు ఏం చేంజెస్ చేశారు? ఈ 8 నెలలకు సంబంధించి మీరు టీటీడీ చైర్మన్ని నియమించింది మీ ప్రభుత్వమే, ఈఓని నియమించింది మీ ప్రభుత్వమే, అక్కడ ఉన్న అధికారులందరూ మీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే కదా. మరి వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకోవాలి కదా, వాళ్ళందరూ కదా ఈ తప్పులకు సంబంధించి బాధ్యత వహించాల్సింది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి ముందే ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటూ మీకు చెప్పాల్సిన అవసరం ఏముందని ఈఓ, మీరు నాకు చెప్పట్లేదని చెప్పేసి చైర్మన్, మీ ఇద్దరి మధ్య లోపం పెట్టుకొని మిగతా వాళ్ళ మీద ఈ ఇష్యూని తోసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలందరూ అడుగుతున్నారు. ఇంకా ముందుకెళ్తే చైర్మన్ గారికి అలాగే ఈఓ గారికి సంబంధించిన వ్యవహారాల శైలి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓ శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారెడ్డి, అలాగే హోంమంత్రి అనితకు సంబంధించి కూడా ఒక చర్యలు జరిపారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే చైర్మన్కి ఈఓకి మధ్య కూడా పరస్పరం తీవ్ర స్థాయిలో వాదన జరగడంతో ఈఓ నన్ను అసలు పట్టించుకోవడం లేదు, చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు, ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు, మీరేమైనా కాస్త చెప్పండి అని చంద్రబాబు నాయుడుకు బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈఓ ఒక్కసారిగా సమన్వయం కోల్పోయారు, నీకేం చెప్పడం లేదు, అన్నీ చెబుతూనే ఉన్నా కదా అంటూ కూడా చైర్మన్పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. ఆ తర్వాత ఇద్దరు నువ్వంటే నువ్వు అనుకుంటూ మాట్లాడుకున్నారు. ఏకవచనంతో మాట్లాడుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కొంత గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం ఏర్పడిన తర్వాత మంత్రులు అనగాని రాంప్రసాద్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ఇంతటితో ఆపేయండి అంటూ కూడా చెప్పారు. ఇది టీటీడీకి సంబంధించి జరుగుతున్నటువంటి అసలు భాగవతం. ఇది టీటీడీకి సంబంధించి జరుగుతున్నటువంటి అసలు తప్పిదం. తప్పులన్నీ కూడా అక్కడ పెట్టుకొని మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ మిగతా వాళ్ళు చేశారు, లేదంటే జేఈఓ గౌతమి రెడ్డి చేశారు, లేదంటే ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మేము ఇంకోటి చేసామని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ఆరోపణలు ఆపేసేయండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకోవడం కంటే కూడా ఒక తప్పు జరిగింది, దాన్ని ఎలా పరీక్షించాలి, ఒక తప్పు జరిగింది దాన్ని ఎలా సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలనే దాని మీద నిర్ణయం తీసుకోండి. సస్పెండ్ చేశారు, డిఎస్పీని సస్పెండ్ చేశారు, గోశాలాధికారిని సస్పెండ్ చేశారు, వాళ్ళిద్దరు తప్పులు చేశారని చెప్తున్నారు. మరి మీ ముందే కదా ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఇంత పెద్ద చర్చ జరిగింది, మీ ముందే కదా చైర్మన్ ఈఓ ఇద్దరు తిట్టుకుంటూ ఉన్నారు, మీ ముందే కదా చైర్మన్కి ఈఓకి మధ్య అండర్స్టాండింగ్ లేదని అర్థమైంది. మరి మీరు వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఇలాంటి వాళ్ళే తప్పులు జరిగాయి కాబట్టి వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోగలరా? చైర్మన్ని పక్కన పెట్టి నిర్ణయం, ఈవోని పక్కన పెట్టి నిర్ణయం తీసుకోగలరా? వాళ్ళని సస్పెండ్ చేసేటప్పుడు అలాంటి బాధ్యతలు మీకు ఉన్నప్పుడు వీళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. అంటే చిన్న వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి నిర్ణయాలు అనేది తీసుకోవచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ పెద్దవాళ్ళకి వచ్చేసరికి మాత్రము చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు తప్పు చేసినా కూడా ఓకే, చిన్నవాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఇరుక్కుపోవాలి, చిన్నవాళ్ళు మాత్రం ఇబ్బంది పడాలి, వాళ్ళ మీద తోసేసి వాళ్ళని సైడ్గా పెట్టేసుకోవచ్చు. ఇది మాత్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఒక చర్యలు అయితే తీసుకోవాలి. చైర్మన్కి సంబంధించి ఈఓకి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే కోరుకున్నారు. ఈ ఘటనకు కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏదైతే తేలుతుందో దాని మీద అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. నిన్న చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా కోరుకుంటారు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలనేది కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ.